టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సులభమైన పరిహారాలతో సుఖమయ జీవితానికి మార్గం నారాయణ జ్యోతిర్మయం చాముండేశ్వరి జ్యోతిష్యాలయం. మీకు జాతకపరంగా ఎటువంటి సమస్యలు, సందేహాలు ఉన్నా వాటన్నిటికీ చక్కని పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు బ్రహ్మశ్రీ పినపాటి నారాయణ శాస్త్రి గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా గురువు గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సురాసుర సేవిత పాద పంకజ కరే విరాజత్ కమనీయ పుస్తక విరించి పత్ని కమలాసన స్థిత సరస్వతి నృత్యతు వాచిమే సదా. పూజా టీవీ ప్రేక్షకులకు, భగవద్బంధువులకు నమస్కారం. గురువుగారు, మన నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమంలో మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. నమస్తే అండి, నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? గుడ్ మార్నింగ్ మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు లతా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపూర్ మేడం. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 9/1/1973. 9/1/73. పుట్టిన సమయం ఏంటండి? ఉదయం 6:25 ఉదయం 6:25. ఎక్కడ పుట్టారండి? అనంతపూర్ మేడం. అనంతపూర్లో పుట్టారు. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఓం నమ శివాయ అని చెప్పి గురువు గారికి వివరించండి. ఓం నమః శివాయ గురుజీ. ఓం నమ శివాయమ్మా. చెప్పండి లత గారా, మీ పేరు చెప్పండి అమ్మా. సమస్య ఏంటి? నమస్తే అండి. నమస్కారం అమ్మా. టీచర్ ఉద్యోగం చేస్తున్నాను, ప్రైవేట్. అది ఎలా ఉంటుంది? అలాగే ఏ పని అనుకున్నా సరి కావటం లేదు, ఆటంకాలన్నీ వస్తున్నాయి. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. మీరు ఏ టైంలో పుట్టారు? 6:25 ఉదయం పుట్టినా సాయంత్రం పుట్టినా? ఉదయం అండి. ఉదయం 6:25. అవునండి. నక్షత్రం తెలుసా మీకు? శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం 3వ పాదం, కుంభరాశి, ధనుర్లగ్నంలో జన్మించారు. ఏ పని అనుకున్నా కూడా కావట్లేదు. అవునండి. అలాగే ఉద్యోగంలో ఎట్లా ఉంటుంది అభివృద్ధి? అలాగే ఉద్యోగం, మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ అయితే మాత్రం కరెక్ట్ ప్రొఫెషన్లోనే ఉన్నారమ్మా. టీచింగ్ ప్రొఫెషన్ మీకు సరైనటువంటి ప్రొఫెషనే. మీకు మీ జాతకం ప్రకారం కనుక చూసినట్లయితే లగ్న ద్వితీయాధిపతి, తృతీయాధిపతి అనేటువంటిది లగ్నానికి షష్ఠంలో ఉన్నాడు. కాలసర్పదోషం కూడా ఉంది మీకు. అయితే లగ్నంలో శుక్రుడు, లగ్నంలో రవి, లగ్నంలో బుధుడు, లగ్నంలో గురుడు, విశేషమైనటువంటి అంటే ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా లగ్నంలో ఉన్నటువంటి కారణం చేత మీకు స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. మాట మీద పట్టు ఎక్కువ ఉంటుంది, మాటలో కమాండింగ్ ఉంటుంది. అందరూ మీరు చెప్పిన మాట వినాలి అనేటటువంటి పై చేయి కూడా మీలో ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్ బాగా ఒక స్కూల్ ఒకటి పెట్టుకోండి మా, చక్కగా కట్ అయిపోయినట్టుంది. ఒక సొంతగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించండి. విద్యాలయం కనుక ప్రారంభిస్తే మీ జీవితం చక్కగా 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువు గారు, వివిధ రకాల యంత్రాల గురించి తెలియజేయండి. పూజా టీవీ ప్రేక్షకులకు ఇప్పటి వరకు మనం అనేక రకాల యంత్రాలను పరిచయం చేశాం. పరిచయం చేసినటువంటి యంత్రాలలో అనేకమైనటువంటి యంత్రాలు చాలామంది వాటిని ఉపయోగించి వాటి ద్వారా అద్భుతమైన ఫలితాలను పొంది ఉన్నారు. మొట్టమొదటిగా చెప్పవలసింది మత్స్యయంత్రం. మత్స్యయంత్రం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. మత్స్యము అంటే చేప. మత్స్యయంత్రం వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే, మన గృహములో ఏ విధమైనటువంటి వాస్తు దోషాలు అయితే ఉంటాయో వాస్తు దోష నివారణకు మత్స్యయంత్రం అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా గృహంలో మనకు కనపడనటువంటి దోషాలు ఉంటాయి. మనకు కనపడనటువంటి దోషాల నివారణకు కూడా మత్స్యయంత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ గృహంలో అయితే భార్యాభర్తలు తీవ్రమైనటువంటి విభేదాలతో ఉంటారో అటువంటి వారికి కూడా మత్స్యయంత్రం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే, మత్స్యయంత్రం వలన ఇప్పుడు మనము కొత్తగా గృహాన్ని నిర్మించాలనుకుంటున్నాము. గృహాన్ని నిర్మించాలి అనుకుంటున్నప్పుడు కనుక ఆ గృహం అంటే గృహ నిర్మాణానికి చాలా రకాలైనటువంటి వాస్తుశాస్త్రం ప్రకారం చాలా రకాల విధి విధానాలు ఉన్నాయి. ఆ విధి విధానాలు మొత్తాన్ని పూర్తి చేసి గృహం కట్టడం అనేటటువంటిది 199 మందికి కూడా సాధ్యం కాదు.
ఎందుకంటే అన్ని విధి విధానాలను కంప్లీట్ చేసి పూర్తి చేసి వాటి ప్రకారం గృహం కట్టడం అనేటువంటి సాధ్యం కాదు. మరి గృహయోగం అనేటటువంటి ప్రతి ఒక్కరికి కావాలి. అలా వాస్తుశాస్త్ర ప్రకారం ఉన్నటువంటి అన్ని రకాల విధి విధానాలను పూర్తి చేసి గృహం కట్టడం సాధ్యం కాదు. కాబట్టి మనము కట్టేటటువంటి గృహంలో శంకుస్థాపన చేసినటువంటి సమయంలో, ఆ శంకుస్థాపన చేసినటువంటి సమయంలో కానీ, లేదా గృహం అయిపోయిన తర్వాత గృహానికి ఈశాన్య భాగంలో కానీ మత్స్య యంత్రాన్ని కనుక స్థాపించినట్లయితే మీరు వాస్తుశాస్త్ర ప్రకారం ఏమేమి నియమాలు పాటించలేదో ఆ నియమాలు పాటించకపోవటం వల్ల కలిగేటటువంటి దుష్ఫలితాల మొత్తాన్ని కూడా ఈ మత్స్యయంత్రం నివారిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి తీవ్రమైన కలహాలను కూడా మత్స్యయంత్రం పూర్తిగా పోగొడుతుంది. తర్వాత మత్స్యయంత్రం తర్వాత మనకి మహామృత్యుంజయ యంత్రం. ఇంతకుముందు కూడా చెప్పున్నాను చాలాసార్లు, ఎవరైతే గృహంలో ఒకరికి ఆరోగ్యం బాగుండకపోవడం సహజమమ్మా. అంటే ఎవరో ఒకరికి ఆరోగ్యం బాగుండకపోతే అది సహజంగా వచ్చింది అనుకోవచ్చు. అలా కాకుండా భార్యకి, భర్తకి, పిల్లలకి, ఇంట్లో ఉన్నటువంటి తల్లికి, తండ్రికి గృహం మొత్తము కూడా ఒక అనారోగ్యశాలగా కనుక మారితే, గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్స్ చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితి కనుక ఏర్పడితే ఖచ్చితంగా అది మీకు జాతక ప్రకారం వచ్చినటువంటి సమస్య అని గుర్తుపెట్టుకోవాలి. జాతక ప్రకారం కనుక అంటే గృహంలో ఉన్నటువంటి అందరికీ కనుక తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు కనుక వస్తే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దోషంతో, ఏదో ఒక వ్యాధితో కనుక, వ్యాధి అంటే పెద్ద పెద్దవి కావాల్సిన అవసరం లేదండి, పెద్ద పెద్దవి హాస్పిటల్లో చేరి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అనునిత్యం ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక వ్యాధితో కనుక బాధపడుతూ ఉంటే ఆ బాధ నివారణకు మీ గృహంలో ఉన్నటువంటి, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కావచ్చు, ఐదుగురు కావచ్చు, వారందరిలో ఎవరో ఒకరి జాతకము కారణం అయి ఉంటుంది. మీ జాతకంలో అనారోగ్యం లేకపోయినప్పటికీ మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారంటే అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తితో మీరు సహజీవనం చేస్తున్నారు. కాబట్టి ఆ దోష ప్రభావం కూడా మీ మీద పడుతుంది. కాబట్టి గృహంలో ఉన్నటువంటి అందరి జాతకాలను కనుక పరిశీలించి ఎవరి జాతకం ప్రకారం దోషం ఉందో తెలుసుకోవాలి. మరి ఇంత తెలుసుకోవడం అనేటువంటిది మీకు సాధ్యం అవ్వచ్చు, కాకపోవచ్చు. అలాంటి వారు కనుక ఎవరో ఒకరి పేరుతోటైనా సరే మహామృత్యుంజయ యంత్రాన్ని కనుక తీసుకొచ్చుకొని ఇంట్లో కనుక పెట్టుకున్నట్టయితే ఆ మహామృత్యుంజయ యంత్రము దానితో పాటు ఒక 6 రక్షలు అవి కనుక తీసుకొచ్చి కనుక ఇంట్లో పెట్టుకున్నట్టయితే గృహంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వ్యాధులు 3 రకాలండి. ఒకటి మందేస్తే తగ్గిపోయేది, 2 మందు వేసినా తగ్గదు. అది ఎలా తగ్గుతుందంటే విశ్రాంతి ఇస్తే తగ్గుతుంది. 2 మందు వేసినా తగ్గదు, విశ్రాంతి ఇచ్చినా తగ్గదు. ఎలా తగ్గుతుంది అంటే రెమెడీస్ పాటిస్తే మాత్రమే తగ్గుతుంది. ఈ విధంగా ఉన్నటువంటి 3 రకాలైనటువంటి వ్యాధులకి కూడా మహామృత్యుంజయ యంత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ మహామృత్యుంజయ యంత్రం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా చక్కగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని మొత్తాన్ని పోయి సంపూర్ణమైనటువంటి ఆనందంతో జీవిస్తారు. మనకి సంపూర్ణమైన ఆనందం అంటే చేతి నిండా డబ్బుంటే ఆనందం కాదు. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి మనస్సుతో, పరిపూర్ణమైనటువంటి మానసికమైన, శారీరకమైన ఆరోగ్యంతో ఉంటారో వారు మాత్రమే ఐశ్వర్యవంతులు అని చెప్పవచ్చు. దాని తర్వాత ఉన్నటువంటి అద్భుతమైన మరొక యంత్రం శ్రీచక్రం. శ్రీచక్రాన్ని గురించి మనము ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్పుకుంటూనే ఉన్నాము. శ్రీచక్రం అనేటటువంటిది సమస్త మానవాళికి ఒక అద్భుతమైనటువంటి దివ్య ఔషధం. ఎవరైతే తీవ్రమైనటువంటి అప్పుల బాధలతో బాధపడుతూ ఉన్నారో, రావాల్సినటువంటి ధనం రాకుండా చేజారిపోతూ ఉన్నదో, ఉద్యోగంలో స్థిరత్వం లేకుండా ఉన్నదో, గృహయోగం కావాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా, ఆ గృహయోగానికి తప్పిస్తున్నప్పటికీ కూడా ఆ గృహయోగం మీ దగ్గరకు రావటం లేదో, మహాలక్ష్మి కృపాకటాక్షం మీ దగ్గర దాకా వచ్చి దూరంగా పోతున్నదో, అసలు మనకు ఏదైతే కావాలో అది రాకుండా ఏదైతే వద్దో అది మన దగ్గరకు వస్తుందో అలాంటివన్నింటినీ పోవటానికి, ఈ గృహయోగం కలగటానికి, ఆర్థిక సమస్యల నుంచి బయటపెట్టడానికి, రుణబంధం నుంచి పూర్తిగా బయటపెట్టడానికి, రావాల్సినటువంటి ధనం పూర్తిగా రావడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్కి, ఉద్యోగం రావడానికి, గృహములో అసలు అన్ని రకాల ఆనందాలు కలగటానికి 3 కోట్ల దేవతల స్వరూపమైనటువంటి శ్రీ మహాలక్ష్మి యంత్రమైనటువంటి శ్రీచక్రాన్ని కనుక గృహంలో స్థాపించుకున్నట్లయితే తద్వారా కలిగేటటువంటి శుభ ఫలితాలు 1, 2, 3, 4 అని చెప్పటము కాదు, కొన్ని 100,000 ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు. ఈ విధంగా
ఈ మన ఈ యంత్రం ఇప్పుడు మీకు నేను పంపిస్తున్నటువంటివి రాగి యంత్రాలు. మీరు అడగచ్చు, గురువుగారు మరి ఇంత చిన్న యంత్రానికి ఇంత పవర్ వస్తుందా, ఇంత పవర్ ఎలా వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుందమ్మా. ఎందుకు అంటే ఒక యంత్రానికి విధి విధానంగా మనం చేయవలసినటువంటి పూజా విధానం కనుక చేసి అందరి జాతకాలను పరిశీలించి అందరి జాతకాల ప్రకారం 9 రోజుల పాటు 27 పూజలు జాతకంలో ఉన్నటువంటి సమస్తమైన దోష నివారణ చేసి దానికి 14 రకాల హోమాలు చేసి ఈ జప ఫలాన్ని మొత్తాన్ని కనుక యంత్రానికి ధారాతత్వం చేసినట్లయితే తద్వారా కలిగేటటువంటి శక్తి అనన్యం, అసామాన్యం, అద్భుతం, అనిర్వచనీయం అని చెప్పవచ్చు. ఇంతటి శక్తి ఎలా కలుగుతుందంటే ఒక చిన్న మంత్ర ప్రభావంతో అనేక మంది వాళ్ళ యొక్క సమస్య నుంచి బయటపడుతూ ఉన్నారు. మరి ఇంత చిన్న మంత్రం లేదా ఇంత చిన్న రాగిరేగితో పంపించేటటువంటి ఈ యంత్రం మా సమస్యలను తీరుస్తుందా అంటే ఖచ్చితంగా తీరుస్తుంది. మిరప గింజ చిన్నగా ఉంటుందండి, కొరికితేనే దాని మంట నషాలానికి అంటుతుంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మంత్రశాస్త్ర ప్రభావం, మనకున్నటువంటి మంత్రాల ప్రభావంతో మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ సంచారాన్ని బట్టి జాతకంలో ఎక్కడ దోషం ఉందో చూసుకొని ఆ దోషాన్ని కనుక పరిహారం చేసినట్లయితే ఆ పరిహారం చేసినటువంటి జప ఫలాన్ని ఈ యంత్రాలకు ధారాదత్తం చేసి కనుక మీ కనుక పంపించినట్లయితే తద్వారా కలిగేటటువంటి శక్తి అసలు విశేషము, అద్భుతము, అనిర్వచనీయము అని చెప్పవచ్చండి. అలాగే గురువుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. మరి మీరు కనుక గురువుగారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే అండి, నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కుసుమశ్రీ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెస్ట్ గోదావరి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 5/12/1989. 5/12/1989. పుట్టిన సమయం ఏంటండి? రాత్రి 7:26. మరొకసారి చెప్పండి. రాత్రి 7:26. 7:26. ఎక్కడ పుట్టారండి మీరు? అత్తిలి అండి, వెస్ట్ గోదావరి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఓం నమ శివాయ అని చెప్పి గురువు గారికి వివరించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అమ్మా, చెప్పండి. గురుగారు, నేను కుసుమ అండి. చెప్పండి అమ్మా. నేను మీకు హెల్త్ ప్రాబ్లం కోసం ఫోన్ లో మాట్లాడాను. కుసుమశ్రీ, చెప్పండి అమ్మా. అయితే నాకు మంత్రం ఇచ్చారండి, నేను రెగ్యులర్ గా చదువుతున్నాను. అది అప్పటి నుంచి నాకు హెల్త్ లో కొంచెం చేంజ్ అనిపించి బాగుంది. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. మీ కాల్ కట్ అయినట్టుందమ్మా. మీకు నేను మంత్రం ఇచ్చానని చెప్పారు. మీకు హెల్త్ ప్రాబ్లం, తీవ్రమైనటువంటి హెల్త్ సమస్య ఉందన్నారు, అది నయమైపోయిందన్నారు. చక్కగా చెప్పినటువంటి మంత్రం చేసుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ అమ్మాయి ఒక 15 days బ్యాక్ ఏదో చేసినట్టుందండి. ఈ అమ్మాయి నాకు గుర్తు రావట్లేదు. తను ఎంతటి హెల్త్ ప్రాబ్లం అంటే ఈ అమ్మాయికి ఒకవైపు తలంతా అసలు పట్టేసినట్టుండి అసలు ఎన్ని మందులు వాడినా కూడా తగ్గేది కాదు ఈ అమ్మాయికి. అమ్మాయి పేరు చెప్తే గుర్తొస్తుంది. ఈ అమ్మాయికి ఇంకా వివాహం కాలేదు. నాకు లైట్గా గుర్తొస్తున్నది. అమ్మాయి చూడలేదు ఇంతవరకు అమ్మాయిని మనం ఇంకా. అమ్మాయి జాతకాన్ని అప్పటికప్పుడే ఒక 10 నిమిషాల పాటు చూసి నాకు ఇప్పటికిప్పుడు ఏదైనా చెప్పండి, నేను అసలు భరించలేకపోతున్నాను, అసలు తట్టుకోగలనా లేదా అనేటువంటి పరిస్థితి కనుక వస్తుందని అమ్మాయి అడిగితే అప్పటికప్పుడు ఒక సమస్యకి జాతకం ప్రకారం చూసి అప్పటికప్పుడు పరిష్కారం చెప్పాను. అమ్మాయి మనకేమీ అసలు కలవలేదు, ఇంతవరకు ఏమీ చేయలేదు మనకి. ఇప్పటికి అమ్మాయికి సమస్య తగ్గిపోయి చక్కగా అమ్మాయికి ఆరోగ్యం బాగుపడటం అనేటువంటిది నిజంగా ఆనందదాయకం. సో జాతకంలో కనుక దోషం ఉంటే జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని కనుక పరిహారం చేసుకుంటే తద్వారా కలిగేటటువంటి ఫలితం అద్భుతం, అసలు చెప్పడానికి వీలు కాదండి. దానివల్ల కలిగేటటువంటి శక్తి మీకు జాతకం ప్రకారం కనుక ఏ విధమైన దోషాలు కనుక ఉంటే ఆ దోష నివారణ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ దోష నివారణకు మీరు సిద్ధంగా ఉన్నారా లేరా అని కనుక తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా ఏమనుకుంటారంటే ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళాము, ఇంత లక్షలు ఖర్చు పెట్టాము, వీటితో మన సమస్యలు నయమైపోతాయా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వ్యాధికి తగినటువంటి మందు గనక పడకపోతే ఎన్ని మందులు వాడినా ఉపయోగం లేదు. జాతకం ప్రకారం సమస్య ఏమిటో చూసుకొని సమస్యకు తగినటువంటి పరిహారాన్ని కనుక చేసుకోకపోతే ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎంతమంది జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా లేదా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా
దానివల్ల కలిగేటటువంటి ఫలితం అయితే మాత్రం శూన్యమనే చెప్పవచ్చు. కాకపోతే తాత్కాలికమైనటువంటి ఉపశమనం వస్తుందేమో కానీ మీకు దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనం రాదు. దీర్ఘకాలిక ఉపశమనం రావాలంటే జాతకం చూసుకోవాలి, జాతకం ప్రకారం ఉన్నటువంటి దోషాన్ని పూర్తిగా నివారణ చేసుకోవాలి. నివారణ చేసుకుంటేనే వస్తుందమ్మా. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సత్యవాణిరావు అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను ముంబై నుంచి మాట్లాడుతున్నానండి. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నేను మా అబ్బాయి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నానండి. తప్పకుండా అండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. మా అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2007 అండి. మార్నింగ్ 7:45 కి పుట్టాడండి. డేట్ ఆఫ్ బర్త్ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. ఏంటండి? డేట్ ఆఫ్ బర్త్ పూర్తి డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 2007 అండి. 2007 డేట్ మంత్ కూడా చెప్పండి. డేట్ అండి ఏప్రిల్ 25 అండి. ఏప్రిల్ 25, 2007 లో పుట్టాడా అబ్బాయి? అవునండి. సరేనండి, పుట్టిన సమయం ఏంటండి అబ్బాయిది? పుట్టిన సమయం మార్నింగ్ 7:45 కండి, ఉదయం మార్నింగ్ 7:45. ఎక్కడ పుట్టాడండి బాబు? 7:45. ఎక్కడ పుట్టాడు? మా విశాఖపట్నం అండి. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఓం నమ శివాయ అని చెప్పి గురువు గారికి వివరించండి. సరేనండి, చెప్పండి అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను ముంబై నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా అబ్బాయి కోసం తెలుసుకుందామని మాట్లాడుతున్నానండి. చెప్పండి అమ్మా. మా అబ్బాయికి మీ మధ్య మీకు చెప్పాను, పూజలు అన్ని చేశారు, అన్ని అయ్యింది. మా అబ్బాయి కొంచెం స్థిరపడ్డారు బాగాని. మీ అబ్బాయికి పూజలు మంత్రాలకి అన్నిటికి ఇంకా బాగా స్థిరపడాలంటే అది మీ చెప్పిన ద్వారా. అసలు సమస్య ఏంటమ్మా అబ్బాయిది? ఏంటండి? అబ్బాయి సమస్య ఏంటి? అబ్బాయి సమస్య ఏంటంటే తల్లి తండ్రి మాట వెళ్ళుకుంటున్నాడు. అసలు గొప్ప పెంకుతనం ఎక్కువ, చదువు మీద దేని మీద ఇంట్రెస్ట్ లేదు అసలు బాబుకి. అసలు శబ్దాలంటే ఏదో ఆకలి లేదు బాబుకి. అలాగున్నాడండి బాబు. మీరు నన్ను కలిశారా? హలో, మీరు నన్ను కలిశారా? మేము కలవలేదండి గురుగారు. మీతో మాట్లాడే ఫస్ట్ టైం నేను. ఓకే, ఫోన్ ద్వారా మాట్లాడుతున్నారా? ఫోన్ ద్వారా మాట్లాడుతుంటే ముంబైలో ఉంటున్నానండి. ముంబైలో ఉంటున్నారా? చెప్పండి అమ్మా. ఇప్పుడు మీ అబ్బాయికి అంటే నేను మీకు చేశానా? ఇంతకుముందు చేశారు గురుగారు. పూజలు బాబు పూజలు అవి చేశారు, స్థిరపడ్డారు కూడా బాబు మీ నుంచి. ఓకే, నేను మీ అబ్బాయి పేరుతో పూజలు చేశానా? చేశాను. ఓకేనమ్మా. ఇప్పుడు తగ్గిపోయింది. అబ్బాయి బాగున్నాడా? నార్మల్గా ఉన్నాడా? నార్మల్ గా ఉన్నాడు, కానీ ఇంకా బాగా చేసే బాధ్యత మీరే గురుగారు. పోన్లేమ్మా, కొంచెం అయితే మీకు రిజల్ట్ కనిపించింది కదా? ఇప్పుడు కనిపించిందండి గురుగారు. స్థిరంగా ఉన్నాడు ఇప్పుడు, పర్వాలేదు. పర్వాలేదమ్మా, మంచిది. ఈశ్వరానుగ్రహం కలిగింది మీకైతే చక్కగా. ఇంకా స్థిరపడాలని, బాగా చదువు మీద ఇంట్రెస్ట్ రావాలని మీరు దీని మీద భారం చేస్తాను. తప్పకుండానమ్మా, నేను చెప్పినటువంటి పరిహారాలని చేయండి. అసలు ఎంతో పెంకిగా ఎంతో మొండిగా ఉన్నటువంటి వ్యక్తిలో మార్పు కనిపించింది అంటే ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఆ రెమెడీస్ ప్రభావం, మనము చేసినటువంటి పూజలు, మనము చేసినటువంటి అవునమ్మా, మంచిదమ్మా. అదేనమ్మా, మీకు అంటే అసలు ఎంతో మొండిగా ఎంతో పెంకిగా ఉన్నటువంటి వాడిలో కనుక మార్పు కనిపించింది అంటే ఖచ్చితంగా మనం చేసినటువంటి పూజలు, మేము మీకు ఇచ్చినటువంటి రెమెడీస్ వలన మాత్రమే అంత అద్భుతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మీకు ఇచ్చినటువంటి రెమెడీస్ పూర్తిగా చేయండి అమ్మా. దానికి సంబంధించి జాతకం ప్రకారం చూసి, ఇంకా ఆశ్లేష నక్షత్రం 2వ పాదం అబ్బాయిది, ఎక్కడ దోషం ఉందో చూసుకొని దోషానికి మొత్తానికి పరిహారం చేయిస్తాను. తద్వారా మీకు 1-2 నెలల్లో మీ అబ్బాయిలో మీకు అద్భుతమైనటువంటి మార్పు కనిపిస్తుంది. చక్కగా పిల్లలకి పిల్లలు కనుక సరిగా లేకపోతే ఆ తల్లిదండ్రులు పడేటటువంటి మనోవేదన ఇంత అంతా కాదని, అసలు ఎంతో మనోవేదన అనుభవిస్తారు. ఆ పిల్లలు కనుక బాగుంటే వాళ్ళకి ధనం ఉన్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా పిల్లల్ని చూసి బతుకుతారు. అలాంటి పిల్లలే కనుక మొండిగా తయారైతే ఇంకా ఆ తల్లిదండ్రుల యొక్క ఆనందం అనేటువంటిది పూర్తిగా కోల్పోతుంది. ఈ సత్యవాణి అనే ఆమె కూడా అలానే అయినట్టుంది. తప్పకుండా రమ్మా, మీకు నేను చేయవలసిందంతా చేస్తాను. మీకు ఇచ్చినటువంటి రెమెడీస్ అన్ని మీరు చేసుకోండి. తద్వారా మీకు మంచి ఆనందం కలుగుతుంది.
సత్యవాణి గారు, మీరు కాల్ చేసి మీ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి మీరు గనక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించినట్టయితే గురువు గారు మీ జాతకాన్ని అంతా కూడా పరిశీలించి వివిధ రకాల యంత్రాలతో, రత్నాలతో, సులభమైన పరిహారాల మార్గాలతో కేవలం 11 రోజుల్లోనే గురువు గారు మీకు అద్భుతమైన పరిష్కార మార్గాల్ని అందజేస్తారు. గురువు గారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్తే అండి, నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నమస్కారం, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? హైదరాబాద్ మాట్లాడుతున్నాను. సరేనండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియజేయండి. 26/8/1972. పుట్టిన సమయం ఏంటండి? ఈవినింగ్ 7:10. ఎక్కడ పుట్టారండి? నిజామాబాద్. సరేనండి, మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఓం నమ శివాయ అని చెప్పి గురువు గారికి వివరించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. ఒక 2-3 మంత్స్ జాబ్ లేదు, సఫర్ అవుతున్నాం. అలాగే ఒక 12-13 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ గా డబ్బులు బాగుపడుతున్నాయి. ప్రాబ్లం ఇక్కడ ఉంది అని కనుక్కున్నా సార్. ఇంతకుముందు మీరు ఏం చేశారు? సాఫ్ట్వేర్. ఇప్పుడు జాబ్ పోయి 3 months అయిందా? అవును. మీ నక్షత్రం ఐడియా ఉందా, మీకు తెలుసా? మీకు మొదటి పాదం. ఉత్తరాభాద్ర నక్షత్రం 1వ పాదం, మీనరాశి, కుంభలగ్నంలో జన్మించారండి. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ లో ఉంటాను. హైదరాబాద్లో ఎక్కడ? దిల్సుఖ్ నగర్లో ఉంటారు. లగ్నాధిపతి శని, లగ్నాధిపతి అయినటువంటి శని లగ్నానికి చతుర్థంలో ఉన్నాడు. లగ్నాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని చతుర్థంలో ఉన్నటువంటి కారణం చేత ధనానికి, అంటే మనకి ఎంత డబ్బు వచ్చినా సరే వచ్చిన డబ్బు వచ్చినట్టుగా పోతూ ఉంటుంది. లగ్నానికి దశమాధిపతి అయినటువంటి కుజుడు, ఈ లగ్నానికి వచ్చేసి కుజుడు సప్తమంలో ఉన్నాడండి. కుజుడు ఈ కారణం చేత కూడా మీకు స్వల్పమైనటువంటి, అంటే మీరు చేయనటువంటి పొరపాట్లకి మీ మీద అధికారుల యొక్క కోపం మీ మీద పడుతూ ఉంటుంది. దోషం, జాతకంలో ఉన్న దోషం అయితే చిన్న దోషమే. ఈ దోషానికి మీరు హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ప్రత్యక్షంగా కలవండి. ప్రత్యక్షంగా కలిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాన్ని మొత్తాన్ని సరిచేసి మీకు విదేశీ యోగం కూడా ఉంది. చక్కగా మీరు విదేశాలకు వెళ్ళే విధంగా ఏమేమి చేయాలో అవన్నీ చేయిస్తాము. ఫ్యూచర్ అయితే బాగుంటుంది. ప్రస్తుతం అయితే మీకు వచ్చినటువంటి ఇదంతా కూడా తాత్కాలికమైంది మాత్రమే. ఈ తాత్కాలికమైనటువంటి దానికి నేను మొత్తం చేయిస్తాను. మీకు ఒకసారి దిల్సుఖ్నగర్లో ఉన్నారు కాబట్టి సంతోష్ నగర్లోనే ఆఫీస్ ఉంది. ఒకసారి పర్సనల్గా వచ్చి కలవండి. తద్వారా మీకు అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉపయోగంగానే ఉంటుంది. మరి గురువు గారు చెప్పిన విధంగా చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కనుక గురువు గారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువు గారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువు గారిని సంప్రదించగలరు. గురువు గారు మీ దగ్గరికి వచ్చి సేవలు అందుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఇంతకుముందు కూడా విన్నాము, వాళ్ళ అనుభవాల్ని కూడా మనతో పంచుకుంటూ ఉన్నారు. అయితే మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నారాయణ జ్యోతిర్మయం ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారో మాకు తెలియజేయండి. మంచి ప్రశ్న అమ్మా. నారాయణ జ్యోతిర్మయం చాముండేశ్వరి జ్యోతిషాలయం ప్రత్యేకించి తీసుకుంటున్నటువంటి శ్రద్ధ, జాతకం మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాతకంలో ఎక్కడ దోషం ఉందో చూసుకొని దోషానికి తగిన పరిహారం చేయించడం. వ్యాధి ఒకటి, మందు మరొకటి అయితే ఫలితం ఎప్పటికీ రాదు. నారాయణ జ్యోతిర్మయం మిమ్మల్ని ఎలా చూసుకుంటుంది అంటే, ఒక తండ్రి తన బిడ్డను ఏ విధంగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటాడో నారాయణ జ్యోతిర్మయం చాముండేశ్వరి జ్యోతిషాలయం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలను మొత్తాన్ని కూడా పూర్తిగా పరిశీలించి దోషానికి పరిహారం చేస్తుంది. ఇప్పుడు జ్యోతిషాలయాలు ఎలా ఉన్నాయంటే, ఒకసారి కనుక మనం అక్కడికి వెళ్ళి కనుక వస్తే తర్వాత మరలా మనకేదైనా కనుక సమస్య వస్తే వారి నుంచి మళ్ళీ మనకు తిరిగి రెస్పాన్స్ ఉండదు. మళ్ళీ మనం ఫోన్ చేసినా పట్టించుకోరు. అలా కాకుండా నారాయణ జ్యోతిర్మయం ప్రత్యేకించి మీకు ప్రతిరోజు మీ 9 రోజుల పాటు మీ జాతకాన్ని పక్కన పెట్టుకొని జాతకం ప్రకారం పూజలు చేయటము, ప్రతిరోజు హోమాలు చేయించడము, చేయించినటువంటి జపాలకు, పూజలకు, హోమాలకు సంబంధించినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని మీకు పంపించడము, తద్వారా మీకు ఆ మంత్రం చేరిందా లేదా, మీకు ఆ మంత్రం చేస్తున్నారా లేదా కనుక్కోవడము, ప్రతిరోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ మీకు ఫోన్ చేసి మీ జాతకంలో మీకు ఎంతవరకు మార్పు వచ్చింది. వాస్తవంగా నారాయణ జ్యోతిర్మయం చాముండేశ్వరి జ్యోతిషాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 11 రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు ఇస్తాము. అంటే 11 రోజుల్లో మేము మీకు అద్భుతమైన ఫలితాలు అందిస్తున్నాము అంటే ఈ 11 రోజుల పాటు మీకు ఎలా ఉంది అనేటువంటి తెలుసుకోవటం మా ప్రథమ కర్తవ్యం, మా మొదటి బాధ్యత. ఈ విధంగా తెలుసుకోవటం, మీ జాతకంలో మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి అనేకమైనటువంటి దోషాలను, అనేకమైనటువంటి వాటిని నివారించడం. చాలామంది అనుకుంటారమ్మా, అసలు ఇన్ని రకాల దోషాలు ఎందుకు వస్తున్నాయి ఏమిటని అనుకుంటారు. ఎందుకు వస్తున్నాయి అంటే ప్రారబ్ధ కర్మ అని ఒకటి ఉంటుంది. ప్రారబ్ధము అంటే ఏమిటంటే జాతకం ప్రకారం మనం ఏమేమి అనుభవించాలో వాటన్నిటి కూడా మనం పూర్తిగా అనుభవించాలి. చాలామంది నన్ను చూసినటువంటి వాళ్ళు టీవీలో ఏదో ఛానల్ మారిస్తే ఎప్పుడూ నేను కనిపిస్తాను. అలా కనిపించినప్పుడు నన్ను చూసినటువంటి వాళ్ళు, గురువుగారు 6 నెలల నుంచి మిమ్మల్ని చూస్తున్నామండి,
ఈ రోజుకి మిమ్మల్ని మీతో మాట్లాడేటువంటి భాగ్యంగానే మిమ్మల్ని కలిసేటువంటి అదృష్టంగానే కలిసిందని అంటారు. 6 నెలల క్రితం నన్ను చూసినటువంటి వాళ్ళు 6 నెలల క్రితం నుంచి మాట్లాడాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు వరకు కూడా మీరు మాట్లాడలేకపోతున్నారు అంటే అర్థం ఏమిటంటే మీకు జాతకం ప్రకారం ఇంకా ఆ కర్మ తొలగిపోయేటటువంటి స్థితి రాలేదు. ఎవరికైతే జాతకం ప్రకారం ఆ ప్రారబ్ధ కర్మ తొలగిపోతుందో అప్పుడు మాత్రమే మీరు మీ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు. సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచించే వ్యక్తి దగ్గరకు మీరు వెళ్ళగలుగుతారు. నారాయణ జ్యోతిర్మయం చాముండేశ్వరి జ్యోతిషాలయంలో ఇప్పటి వరకు కొన్ని వేల మంది కలిశారు. కలిసినటువంటి అందరికీ కూడా మంచి ఫలితాలు వచ్చినాయి అంటే ఒకళ్ళిద్దరికీ రాకపోయి ఉండొచ్చు. 98% మంది 100% ఆనందంగా ఉన్నారు. కారణం ఏమిటంటే ఎవరికైతే ప్రారబ్ధ కర్మ తొలగించుకోవాలి అంటే ప్రారబ్ధ కర్మ అంటే ఏమిటంటే ఇప్పుడు మనకు ధనం బాగా ఉంది, ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, అయినా కూడా అనుభవించేటటువంటి స్థితి లేదు. ఇది ప్రారబ్ధ కర్మ. మన ఇంట్లో పిల్లలు ఉన్నారు, పిల్లలు చూడటానికి చక్కగా గుండ్రంగా ముద్దుగా బాగున్నారు, ఏ విధంగానూ చెప్పిన మాట వినరు. వీడిని ఏ విధంగా మార్చుకోవాలో తెలియక ఆ తల్లిదండ్రులు పడేటటువంటి నరకమే ప్రారబ్ధ కర్మ. ఆడపిల్లలు ఉన్నారు, చక్కగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, 30 ఏళ్ళు వచ్చినాయి, పెళ్లి కాలేదు. వీరికి పెళ్లి ఎలా చేయాలా అనేటటువంటి ఆ నరక యాతన అనుభవిస్తుంటారు చూడండి తల్లిదండ్రులు, అదే ప్రారబ్ధ కర్మ. బాగా చదువుకుంటారు పిల్లలు, అన్నిట్లో డిస్టింక్షన్లు పాస్ అవుతారు, ఉద్యోగం రాదు. ఈ ఉద్యోగం రాక పిల్లవాడికి ఎలా ఉంటుందంటే చదువుకున్నాను, ఇంత బాగా చదువుకున్నాను, ఇంత నేర్చుకున్నాను, అయినా కూడా ఇంకా 25 ఏళ్ళు వచ్చినాయి, 30 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడవలసి వస్తుందనేటటువంటి భావన వాళ్ళని నిర్వీర్యులను చేస్తుంది. తల్లిదండ్రులకు ఏమనిపిస్తుందంటే 30 ఏళ్ళు వచ్చినాయి, వీడు ఇంకా ఉద్యోగం చూసుకోకుండా ఇంట్లోనే కూర్చున్నాడు, లేజీగా మారుతున్నాడు అనేటువంటి బాధ తల్లిదండ్రులు కలుగుతుంది. ఇది ప్రారబ్ధ కర్మే. అంటే ఎవరికి ఎంతవరకు అనుభవించవలసినటువంటి యోగం అయితే ఉంటుందో ఆ అనుభవించాల్సినంత అనుభవించాలి. మరి మీరు 6 నెలల క్రితమే కనుక కలిస్తే పోయేదంటే ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే జాతకం ప్రకారం ఆ ప్రారబ్ధ కర్మ తొలగటానికి మీకు ఏమేమి కావాలో అవన్నీ చేయిస్తాము. మీరు కనుక నన్ను కలిసినట్లయితే జాతకంలో ఎక్కడ దోషం ఉందో చూసుకొని ప్రారబ్ధ కర్మ కానీ జాతక ప్రకారం అదృష్ట దోషాలు కానీ ఉంటాయి. అంటే మనకు కనపడనటువంటి దోషాలు ఉంటాయి. మనకు కనపడనటువంటి దోషాలను కానీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను కానీ దశానాథులను కానీ లేకపోతే గ్రహ సంచారం వల్ల కలుగుతున్నటువంటి ఆ దోషాలను కానీ చూసుకొని ప్రస్తుతం ఏమి దశ జరుగుతున్నది, వారికి ఏమి ఎలాంటి దుష్ఫలితాలు అనుభవిస్తున్నారో చూసుకొని దానికి తగినటువంటి పరిహారాన్ని కనుక చేసినట్లయితే మీ ప్రారబ్ధ కర్మ తొలగిపోతుంది. ప్రారబ్ధ కర్మ కనుక తొలగితే జీవితంలో దుఃఖము, బాధ, విచారం అనేటటువంటి వాటికి ఆస్కారం ఉండదు. ప్రారబ్ధ కర్మ ఎప్పుడు తొలుగుతుంది? ప్రారబ్ధ కర్మ ఎప్పుడు తొలుగుతుంది అంటే మనస్సులో బలమైన సంకల్పం ఉన్నప్పుడు మాత్రమే ప్రారబ్ధ కర్మ జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, జ్యోతిష్యం గొప్పదా సంకల్పం గొప్పదా అని చెప్పాను. జ్యోతిష్యం గొప్పదా సంకల్పం గొప్పదా అంటే సంకల్పమే గొప్పది. ఆ సంకల్పం ఎందుకు గొప్పది అంటే మీలో కనుక సంకల్ప బలం కనుక బాగా ఉంటే మీకు ఆ జాతకం ప్రకారం ఎక్కడ దోషం ఉందో చూసుకొని దోషాన్ని పరిహారం చేసి మీలో పాజిటివ్ ఎనర్జీ నింపుతాం. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ మీలో వస్తుందో తద్వారా మీరు అద్భుతాలు సాధిస్తారు. ఇప్పటి వరకు అద్భుతాలు సాధించిన వాళ్ళందరూ కూడా మీలాంటి వాళ్ళే, నాలాంటి వాళ్ళే, మనలాంటి వాళ్ళే. ఇప్పటివరకు అద్భుతాలు సాధించిన వాళ్ళంతా ఆకాశంలో నుంచి ఊడిపడలేదు, డైరెక్ట్గా అద్భుతాలతో పుట్టలేదు. మన ఆలోచన విధానం సాధించుకోవాలి అనే తపన, దానికి ఆ సాధించుకోవాలనే తపన, నాకున్నటువంటి దరిద్రాన్ని కానీ, నాకున్నటువంటి బాధను కానీ, నాకున్న కష్టాన్ని, నాకున్న ఇవన్నీ కూడా తొలగించుకోవాలి అని కనుక అనుకుంటే తద్వారా కలిగేటటువంటి ఫలితాన్ని, అద్భుతమైన ఫలితాన్ని నేను అందిస్తాను. అందుకోవటానికి మీరు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే సంప్రదించాలి, మన సమస్య గురించి తెలుసుకోవాలి, సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. అలాంటి ప్రారబ్ధ కర్మల గురించి నేను మీకు ఆ ప్రారబ్ధ కర్మ తొలగిస్తాను. ఒకసారి తప్పకుండా కలవండి. జాతకం ప్రకారం ఎలాంటి దోషాలున్నా 11 రోజుల్లోనే అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తాను. మరి మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించినట్టయితే గురువుగారు మీ జాతకాన్ని అంతా కూడా పరిశీలించి మీ జాతకానికి తగినట్లుగా వివిధ రకాల యంత్రాలతో, రత్నాలతో, సులభమైన పరిహార మార్గాలతో కేవలం 11 రోజుల్లోనే అద్భుతమైన పరిష్కార మార్గాల్ని గురువుగారు మీకు అందజేస్తారు. మరి మీరు గనక గురువుగారిని వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న గురువుగారి వ్యక్తిగత నెంబర్లకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని మీరు గురువుగారిని సంప్రదించగలరు. మరి గురువుగారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మన పూజా టీవీ ప్రేక్షకులకు
కేటాయించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేయడమే కాకుండా కాలర్ సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలు అందజేసినందుకు ధన్యవాదాలు. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఆయుష్మాన్ భవ. మరి చూశారు కదండి, ఇది ఈ వారం నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమం. వచ్చే వారం నారాయణ జ్యోతిర్మయం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. నారాయణ శాస్త్రి గారిని వ్యక్తిగతంగా సంప్రదించవలసిన చిరునామా చాముండేశ్వరి జ్యోతిష్యాలయం, సంతోష్ నగర్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 8374949489, 8374898978 మరియు 9700042866.